వాగీశాద్యాస్ మనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మగరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణైరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనజో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలు కుమతఖండనే దండభృత్పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్యౌదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సభాయే నమః. పరమ పవిత్రమైనటువంటి వర్ష ఋతువులో ఉత్తర భాగంలో ఉండేటువంటి భాద్రపద మాసంలో సర్వవిఘ్నహరమైనటువంటి గణేశ నవరాత్రులు ప్రారంభమైనటువంటి శుభతరుణం. జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో మన భాగ్యనగరంలో వేంచేసి ఉన్నటువంటి శంకరమఠంలో గురువుల యొక్క అనుగ్రహ ప్రసాదంగా 9 రోజులు గణపతి వైభవాన్ని అనుకుంటాం. గణపతి కల్పకల్ప భేదాలతో ఉండేటువంటి పరమాత్మ. ఏ విధంగా అయితే విష్ణుమూర్తి ఆయా యుగాలలో 21 అవతారాలు ఎత్తారో 21 అవతారాలు విష్ణుమూర్తికి చెబితే వాళ్ళ మేనల్లుడు గణేశుడికి 32 అవతారాలు చెప్పారు. 32 రూపాలు గణపతికి ప్రధానంగా చెప్పారు. శివపురాణము, స్కాందపురాణము, బ్రహ్మవైవర్త పురాణము అనేటువంటి మహాపురాణాలు, ఆ తర్వాత ప్రత్యేకించి గణేశ ఉపపురాణము అనేటువంటి గ్రంథాలలో వ్యాస భగవానుడు గణపతి వైభవాన్ని చాలా విశేషంగా వర్ణించి చెప్పడం జరిగింది. ఈ గణపతికి ఉండేటువంటి మూర్తులలో ఉండేటువంటి ప్రధానంగా కనబడేది ఏంటంటే మనకి ఏకదంతుడు, ఏకాక్షర గణపతి అటువంటి ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే ప్రతి మాసంలో కూడా గణపతి ఆరాధన చేయడానికి మనకు 2 చతుర్థులు చెప్పారు. శుక్లపక్షంలో ఉండేటువంటి చతుర్థిని వరద గణపతికి సంబంధించినటువంటిది. అంటే మనకు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు, ఏదైనా ఒక ఉద్యమం మన జీవితంలో ప్రయత్నాలు చేసేటప్పుడు కార్యసిద్ధి కలగడానికి వరసిద్ధి వినాయకుడికి ఎట్లా అయితే మనం భాద్రపద శుద్ధ చతుర్థిలో చేస్తూ ఉంటామో, ప్రతి మాసంలో కూడా శుక్లపక్షంలో ఉండే చతుర్థిని వరద గణపతి వ్రతంగా చేస్తారు. కృష్ణపక్షం లోకంలో అందరికీ ప్రసిద్ధమే సంకష్టహర గణపతి. ఇటు శుక్లపక్షంలో అటు కృష్ణపక్షంలో ఉభయపక్షాల్లో కూడా చతుర్థి తిథికి అధిపతి అయినటువంటి గణపతి మనని నడిపిస్తాడు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దేవుడు బాగా అనుగ్రహిస్తారు అన్నారు. కలవు కపి వినాయకవు అని ప్రశస్తి లోకంలో ఒక ఆభాణకం ఉంది. కలవు కపి వినాయకవు. కలియుగంలో కపీశ్వరుడైనటువంటి హనుమత్స్వామి, విఘ్న నివారకుడైనటువంటి గణపతి ఇద్దరూ కూడా అనుగ్రహపాత్రులు. చాలా సులభంగా మనకి దొరికేటువంటి దైవాలు ఎవరంటే ఆంజనేయ స్వామి, గణపతి. ఈ ఇద్దరూ కూడా సులభంగా మనకి అందుతారట. ఈ సులభంగా అందడానికి సులభమైనటువంటి
కార్యక్రమాలు ఉన్నాయి. గణపతిని పూజించాలన్నా ఆంజనేయ స్వామిని పూజించాలన్నా పెద్దగా కష్టపడక్కర్లా, పైసా ఖర్చు లేకుండా అయ్యేటువంటి ఖర్చు ఆరాధన ఇద్దరిది. గణపతికి గరిక తీసుకొచ్చి వేస్తే చాలు, గరికతోనే స్వామి 2 రెబ్బలు గరికనిస్తే మనకి గణేష ఉపపురాణంలో చెప్పారు. 2 రెబ్బలు ఒకటిగా వేయకూడదన్నారు. 2 గరికలు కనుక రోజు గణపతి పాదాల దగ్గర సమర్పిస్తే మనకి జీవితంలో విఘ్నాలు రావు. అట్లాగే ఆంజనేయ స్వామికి అర్క పుష్పం అంటే జిల్లేడు పువ్వును తీసుకొచ్చి పాదాల దగ్గర పెడితే స్వామి సంతోషపడతాట. కలవు కపి వినాయకం అంటే ఇది. కలియుగంలో 2 దేవతలు సులభంగా మనకి అనుగ్రహిస్తారు. అటువంటి ఇద్దరిలో కూడా ఆదౌ పూజ్యో గణాధిప అన్నారు. ఏ పని చేసినా మనం పుట్టినప్పటి నుంచి చివరికి శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు పితృకార్యంలో కూడా మొట్టమొదట పూజించేది గణపతినే. మనకు బారసాలప్పుడు గణపతినే పూజ చేసి పసుపు గణపతిని పూజించిన తర్వాత పళ్ళెం పక్కకు పెట్టి ఆ తర్వాత నామకరణ మహోత్సవం చేస్తారు. అన్నప్రాసన చేయాలి, గణపతినే పూజిస్తారు. అక్షరాభ్యాసం చేయాలి, గణపతినే పూజిస్తారు. మొదలు సరస్వతీదేవి కోసం అక్షరాభ్యాసం సంకల్పించిన మొట్టమొదటి గణపతిని పూజిస్తారు. ఆ తర్వాత ఉపనయనం కానీ వివాహం కానీ ఏదైనా చివరికి జీవయాత్ర చాలించే సందర్భంలో కూడా అంత్యేష్టి చేసే సందర్భంలో శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం అనే నిర్విఘ్నంగా పితృకార్యం జరగాలని చెప్పి, అంటే మన జీవితానికి మొత్తానికి కూడా జీవితం మొత్తం కూడా వ్యాపించి ఉన్నటువంటి తత్వం గణపతి తత్వం. మనకి విఘ్నం లేకుండా విజయ పరంపరలు ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి దైవం గణపతి. అందుకనే ఆదౌ పూజ్యో గణాధిప అన్నారు. ఈ గణపతి తత్వం ఎంత గొప్పదంటే వాళ్ళ అమ్మా నాన్నకి పెళ్లి చేసినా కూడా ఈయనే ముందు కూర్చోబెడతారట. శివ కళ్యాణం చేస్తే శివరాత్రి రోజున మొట్టమొదట పసుపు గణపతిని పూజించి అయ్యా నిర్విఘ్నంగా మా పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని జరిపించమని చెప్తారట. ఇది ఒక పద్ధతి. అసలు వినాయక చవితి రోజు కూడా ముందు గణపతి పూజ చేసి విఘ్న నివారకమైనటువంటి పసుపు గణపతిని పూజించి ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడిని పూజిస్తారు. ఈ పసుపు గణపతిని మహాగణపతి అంటారు. మనం చేసేటువంటిది వరసిద్ధి వినాయక వ్రతం. కనుక మీరు ఏ కార్యక్రమం చెయ్యాలనుకున్నా ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే గణపతి మంత్రం పెట్టుకోమన్నారు పెద్దవాళ్ళు. గం గణపతయే నమః. ఈ ఒక్క మాటని మనం ఎప్పుడూ కూడా ఏకాక్షర గణపతి ఉపాసన, పెద్ద పెద్ద మంత్రాల జోలికి వెళ్ళక్కర్లా, ఏకాక్షర గణపతి అన్నారు. గం గణపతయే నమః. ఈ ఒక్క మాట అనుకుంటూ ఎప్పుడూ కూడా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కనుక ఈ మాటను అనుకుంటే భగవంతుడి గణపతి యొక్క పరిపూర్ణ ప్రసాదం ఉంటుందన్నారు. యుగ భేదంలో ఒక్కొక్క యుగంలో గణపతి యొక్క తత్వం ఒక రకంగా ఉంది. మనకి స్కాంద పురాణం ఒక రకంగా చెప్తోంది, ఒక కల్పంలో కథ చెప్తోంది. శివపురాణంలో ఒక కల్పం చెప్తోంది. అట్లాగే బ్రహ్మవైవర్త పురాణంలో గణేష ఖండం అనే ప్రత్యేకంగా చెప్పారు. ఒక ఖండం మొత్తం గణేష ఖండమే చెప్పారు. అందులో ఏం చెప్పారంటే పుణ్యక వ్రతం చేయడం వల్ల గణపతి పుట్టాడు అని చెప్పబడింది. పుణ్యక వ్రతం అంటే పార్వతీదేవి వివాహం అయిన తర్వాత సుమారు 2000 సంవత్సరాలు వాళ్ళు విహరించారట, సంతానం కలగల. అప్పుడు పిలిచింది, అయ్యా సంతానం కావాలి, సంతానమే కదా పరమ ప్రయోజనం అంటే అప్పుడు పుణ్యక వ్రతాన్ని ఉపదేశించాడు. ఎవరు? పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు పుణ్యక వ్రతం. పుణ్యక వ్రతం చేసి కృష్ణ పరమాత్మని కనుక నువ్వు ఆరాధించినట్లయితే ఆ కృష్ణుడే నీకు సంతానంగా వస్తాడు పొమ్మన్నారు. మనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం అంటాను చూసారా, ఆ విష్ణు అక్కడి నుంచి వచ్చాడు. ఇది పద్మకల్పంలో జరిగిన కథ. ఒక్కొక్క కల్పంలో పరమాత్మ ఒక్కొక్క రకంగా ఉన్నారు. మనం ఉదయం రోజు వినాయక చవితి ఇళ్లల్లో పూజ చేసుకున్నప్పుడు చేసేటువంటి కథ మనకి స్కాంద పురాణము శివపురాణంలో ఉండేటువంటి కథ. మనం వరసిద్ధి వినాయకుడికి సంబంధించినటువంటి గజశిరస్సు పెట్టడం అనేటువంటి పద్ధతి. ఇక శివపురాణంలో స్కాంద పురాణంలో ఇంకో అందమైన మాట ఏం చెప్పారంటే కశ్యప ప్రజాపతికి సంతానంగా పుట్టారట. విష్ణువే కశ్యప ప్రజాపతికి, వైకుంఠ నారాయణమూర్తే భూమి మీద గణపతిగా పుట్టారట. ఎవరికి? కశ్యప ప్రజాపతికి. అదితికి కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి సంతానమే గణపతి అంటారు. కనుక గణపతి సర్వచైతన్యమైనటువంటి రూపం. అంటే మామూలుగా ఏదో ఒక భగవంతుడు అనద్దు. మీరు గణపతి అథర్వశీర్షం చదువుతూ ఉంటారు. సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి పరమాత్మగా ఆయన్ని పూజించమన్నారు. నువ్వే సృష్టికర్తవి, నువ్వే వ్యవహార్తవి, నువ్వే సంహారకర్తవి అని భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించిన సర్వకాల సర్వావస్థల్లో నువ్వే ఉన్నావు అని పరతత్వంగా గణపతిని చెప్పారు. మనకి పరబ్రహ్మగా చెప్పబడేటువంటి దేవుళ్ళు కొంతమంది ఉన్నారు. మనకి 33 మంది ప్రధాన దేవతలు ఉన్నా కూడా అందులో పరతత్వాన్ని ఉపదేశిస్తూ పరబ్రహ్మ అని పిలువబడేటువంటి దేవతలు కొంతమంది ఉన్నారు. అందులో శంకరుడు పరతత్వం, సుబ్రహ్మణ్య స్వామి పరతత్వం, పరబ్రహ్మ అని. అందుకనే సుబ్రహ్మణ్యుడు అంటారు, బ్రహ్మణ్య దేవుడు అంటారు.
పరబ్రహ్మగా చెప్పబడతారు. అంటే పరబ్రహ్మ అంటే అర్థం ఏంటంటే ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడని. త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఏ రూపం ఉందో ఆ రూపాన్ని పరబ్రహ్మం అంటారు. ఆ పరబ్రహ్మగా చెప్పబడేటువంటి ఇంకొక విలక్షణమైనటువంటి రూపమే గణేశతత్వం. ఈ గణేశతత్వానికి వచ్చేటప్పటికి 64 కళలకి సంబంధించినటువంటి ఉపాస్య దైవం కూడా మనకి గణపతిగా చెప్తారు. నృత్య గణపతి, నృత్యం చేసేటువంటి గణపతిని మనం పూజిస్తూ ఉంటాం. అట్లా హేరంబ గణపతి, వీర గణపతి, ఇట్లా 32 గణపతుల్ని మనకి అష్టాదశ పురాణాల్లో వెతికితే 32 తత్వాలు గణపతులుగా కనబడతాయి. బాలగణపతి అందరికీ తెలిసిందే. ఈరోజు మనం పూజించేటువంటి వరసిద్ధి వినాయకుల్లో మొట్టమొదటిగా భావన చేసేది బాలగణపతి. రెండవది తరుణ గణపతి, తరుణ వయస్కుడైనటువంటి గణపతిని చెప్పబడుతుంది. మూడవది భక్త గణపతి, శంకరులు పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఎదురుగా కూర్చొని వారిని సేవిస్తూ ఉంటాడు. ఆ తత్వాన్ని భక్త గణపతి అన్నారు. వీర గణపతి, దుష్ట శిక్షణ చేసేటువంటి సందర్భంలో విష్ణుమూర్తి ఎట్లా అయితే దుష్టుల్ని రాక్షసుల్ని సంహరించారో గణపతి కూడా గణేష పురాణంలో అనేకమైనటువంటి రాక్షసుల్ని సంహరించినట్టుగా బాలారిష్ట సందర్భంలో అనేక సోమకాంత వృత్తాంతాల్లో మనం గణేష పురాణంలో తెలుసుకుంటాం. ఇది వీరగణపతి అన్నారు. ఇక ఆత్మశక్తిని ఉద్దీపనం చేసేటువంటి గణపతి మన శక్తి గణపతి. ఈ శక్తి గణపతి ఎవరైతే ఉపాసిస్తూ ఉంటారో, నిరంతరము శక్తి గణపతిని ఉపాసిస్తారో వారికి ఆత్మశక్తి బాగా వస్తుంది. అంటే ఇంద్రియ నిగ్రహం వస్తుంది, ఆత్మ చైతన్యం వస్తుంది. మనం మామూలుగా చెప్పాలంటే కంట్రోల్ బాగా వస్తుంది. మన్ని మనం నియంత్రించుకునేటువంటి శక్తి వస్తుంది. అంటే మనలో ఉండే తపస్సు కానీ, సాధన కానీ, మనలో ఉండేటువంటి విభూతులు కానీ, ఏదైనా మనలో ఏదైనా పవర్స్ ఉంటే, అంటే సాధన ద్వారా వస్తాయి కదా, ఉపాసన ద్వారా వచ్చేటువంటి శక్తిని మనం కనుక దాన్ని నిగ్రహంతో ఉంచుకోవాలి అంటే ఆ స్టోరేజ్ చేయగలిగే శక్తి గణపతి ద్వారా వస్తుంది. కనుక ఆత్మశక్తిని బాగా వృద్ధి చేసుకోవడానికి శక్తి గణపతిని బాగా ఉపాసించాలి. అంతేగాని యుద్ధంలో గెలుపు వస్తుందని చెప్పి శక్తి గణపతి ఉపాసన చేయకూడదు. ఈ శక్తి గణపతి వల్ల ఆత్మ చైతన్యం వృద్ధి అవుతుంది, నీలో అంతర్దృష్టి పెరుగుతుంది, మనలో మనని దర్శించుకునే శక్తి వస్తుంది. అంతర్దృష్టి బాగా పెరగాలంటే శక్తి గణపతి యొక్క ఉపాసన చేయమన్నారు. ఇక ద్విజగణపతి బ్రాహ్మణులాగానే ఉంటారు. యజ్ఞోపేతం స్పష్టంగా కనబడుతూ కుండలాలు పెట్టుకొని ఉండేటువంటి మూర్తిని ద్విజగణపతి అన్నారు. కోరికల్ని సిద్ధింపజేసేటువంటి, కార్యసిద్ధి కలిగించేటువంటి గణపతి పేరు సిద్ధి వినాయకుడు. సిద్ధి వినాయక మనకి చాలా ప్రసిద్ధమైన క్షేత్రాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో సిద్ధి వినాయక క్షేత్రాలు చాలా ఉన్నాయి. కార్యసిద్ధిని కలిగించేటువంటి సిద్ధి, మనం వరసిద్ధి అంటాం. ఇప్పుడు ఈరోజు చేసే గణపతి పూజని వరసిద్ధి అంటే కార్యసిద్ధి కోసం వరాలను ఇచ్చేవాడు వరసిద్ధి వినాయకుడు. కానీ కేవలము సిద్ధులు అంటే మనకి అనిమ మహిమ శక్తులు ఉన్నాయి కదా, అటువంటి సిద్ధులను ఇచ్చేవాడు. మనం ఏదైనా కోరుకుంటే ఆ కార్యాన్ని సిద్ధింపజేసేటువంటి గణపతిని సిద్ధి గణపతి అన్నారు. ఉచ్చిష్ట గణపతి అనేటువంటి ఉపాసన కూడా ఉంది. అంటే వామాచార సంప్రదాయాల్లో ఉండేటువంటి గణపతుల్లో ఉచ్చిష్ట గణపతి ఉపాసన కూడా ఉంది. అదేవిధంగా విఘ్న గణపతి, విఘ్న నివారక గణపతి అంటారు. ఏదైనా బలీయమైనటువంటి కష్టాలు ఉంటే ఆ కష్టాలు పోగొట్టుకోవడానికి మనం ఈ విఘ్న వినాయకుడిని పూజించాలి. ఇది ఎట్లా చేయాలి అంటే సంకష్టహార చతుర్థి రోజున ఏదైనా బాగా కష్టం, మన ఆరోగ్య విషయం కానీ, సంసార విషయం కానీ, సమాజ విషయం కానీ, ఆస్తిపాస్తుల విషయం కానీ, కోర్టు వ్యవహారాలు కానీ బాగా చేతికి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం, ఎంత ప్రయత్నం చేసినా అది ఫలించకపోవడం ఉంటుంది చూసారా, అటువంటప్పుడు ఈ విఘ్న వినాయకుడిని పూజించాలట. సంకష్టహర చతుర్థి రోజున పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి సంధ్యావందనలు మన నిత్యకృత్యం అంతా చేసిన తర్వాత ఒక పళ్ళెల్లో 2 పిడికిళ్ళ బియ్యాన్ని, ఆ బియ్యం కూడా విడిగా తీసిన బియ్యం కాదు, మనం ఎక్కడైతే బస్తాలో డ్రమ్ముల్లో పెట్టుకుంటామే దానిలో నుంచి 2 పిడికిళ్ళ బియ్యం తీసి ఆ పళ్ళెల్లో వేసి దాని మీద 4 శనగ గింజలు జల్లి దాని మీద ఒక బెల్లం ముక్కను పెట్టి దాని మీద దక్షిణ కాసు అన్నమాట, అంటే రూపాయి నోటు కాకుండా బిళ్ళ నాణ్యాన్ని పెట్టి భగవంతుడి దగ్గర అధరశీర్షాన్ని చదివి భగవంతుడికి సంకష్ట నివారణం చేయమని చెప్పి, అయ్యా నాకు చాలా విఘ్నాలు వస్తున్నాయి, నా విఘ్నాలు నివారణ చేయమని చెప్పి ఆ స్వామి దగ్గర పెట్టి స్తోత్రం చేసి ఏకాక్షర గణపతి మంత్రాన్ని కనుక 108 సార్లు చేసి సంకల్పం చేస్తే మనకి మళ్ళీ నక్షత్రం తిరిగి వచ్చేలోపు, అంటే మళ్ళీ ఏ నక్షత్రం రోజు మీరు ఆ కార్యక్రమం చేస్తారో సాధారణంగా 2 పద్ధతులు చెప్పారు సంప్రదాయంలో. హస్తానక్షత్రం గణపతికి ప్రాధాన్యం. హస్తానక్షత్రం రోజు కానీ సంకష్టహార గణపతి వ్రతం చేసేటువంటి సంకష్టహార అంటే బహుళ చతుర్థి రోజున కానీ ఈ కష్ట నివారణ కోసం, విఘ్న నివారకుడి కోసం చేయాలి. 2 పిడికిళ్ళ బియ్యం పెట్టుకొని దాన్ని శనగ గింజలు వేసి దాని మీద ఇంత బెల్లం ముక్క వేసి కాసు వేసి సంకష్ట గణపతి స్తోత్రమో ఏదో ఒక స్తోత్రాన్ని చేసి భగవంతుడికి సంబంధించిన ఒక సంకల్పం చేసుకొని నా కష్టం తీరితే
నేను అనుకున్న కార్యానికి విఘ్నాలు వస్తున్నాయి, ఈ విఘ్నం తీరిపోవాలంటే చేస్తే నీకు కుడుములు వేస్తాను అని మొక్కుకోవాలి. కార్యము తొందరగా నెరవేరడానికి ఇది చాలా వేగంగా, అంటే ఇన్స్టెంట్ రిజల్ట్ అంటారు, మనకు అట్లా చెప్తే కానీ అర్థం కాదు. తత్కాల్ స్కీమ్ టికెట్ కొంటాను చూసారా, తత్కాల్ జర్నీ అట్లాంటిదన్నమాట. త్వరగా కార్యక్రమం నిర్వహించాలంటే గణపతిని మనం అట్లా సంకల్పపూర్వకంగా అట్లా నియమించుకోవాలి. భగవంతుడిని అట్లా ఉంచి ఇది నీకు ప్రమాణం అని చెప్పి అట్లా కనుక చేసినట్లయితే నెల తిరగకుండా, అంటే నక్షత్రం తిరగకుండా, నెల కూడా కాదు 27 రోజులు తిరగకుండా మన కార్యసిద్ధి జరుగుతుంది. చాలామంది దీన్ని ఆచరిస్తూ ఉంటారు. అయిన తర్వాత కార్యం నెరవేరిన తర్వాత ఆలస్యం చేయకుండా ఈ బియ్యాన్ని కడిగి కొంచెం నానబెట్టి తర్వాత ఆరబెట్టి ఆ తర్వాత దీంట్లో మళ్ళీ అంత భాగం నువ్వు ఎంతైతే మొక్కావో అంత భాగం బియ్యాన్ని దాంట్లో కలిపి మామూలుగా రవ్వ చేసి కుడుములు చేసినట్లయితే, ఉండ్రాళ్ళు తయారు చేసి గణపతికి నైవేద్యం పెట్టినట్లయితే మన కోరిక తీరుతుంది. ఇది విఘ్న నివారక సంబంధించినటువంటి అవతారం. ఇది 9వ రూపం. గణపతికి ఉండే 32 రూపాల్లో 9వ రూపంగా చెప్పారు. ఇక క్షిప్ర గణపతి అనుంది. ఇది కూడా అంతే, వేగంగా కోరికలు నెరవేరడానికి క్షిప్ర గణపతిని చెప్తారు. క్షిప్ర ప్రసాద గణపతి, మనకి సాకేతులో ఉన్న గణపతి దేవాలయం పేరు అది, క్షిప్ర ప్రసాద గణపతి. అంటే వేగంగా నీకు కార్యాన్ని నిర్వహించేవాడు. హేరంబ గణపతి. హేరంబ గణపతిని కూడా ఉపాస్యంలో మీరు సింధూరాన్ని కనుక తొండం మీద రాసి ఆ స్వామిని కనుక మనం అర్చించినట్లయితే, ఎర్రటి పూలతో, ఎర్రటి గన్నేరు పూలతో పూజ చేసినట్లయితే హేరంబ గణపతి చాలా ప్రసన్నమవుతారు. ఇక లక్ష్మీ గణపతి కార్యసిద్ధిలో ఇది కూడా ఒక విచిత్రమైనటువంటి. లక్ష్మీ గణపతి అంటే కేవలం ధనం ఇస్తాడని అనుకోవద్దు. సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని. సిద్ధి బుద్ధిని కలిగించి భుక్తిని ముక్తిని కలిగించేటువంటిది. కేవలం లక్ష్మీదేవి ఉన్న చోట కాసులు పడతాయని అనుకోవద్దు. లక్ష్మీదేవి ఏమిస్తుందంటే శుచిత్వం ఉంటే జయం ఇస్తుంది. అందుకనే మీరు సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అంటారు అమ్మవారికి ఉండేటువంటి అనంతనామాల్లో. కనుక ఉపాస్య సంబంధంగా, ఎందుకంటే ఆయన బ్రహ్మచారి, యథార్థంగా గణపతి బ్రహ్మచారి. మనకు స్వామికి సంబంధించిన అష్టోత్తరం చదివేటప్పుడు అందులో బ్రహ్మచారిడే నమః ఉంటుంది. మరి లక్ష్మీదేవి ఎవరయ్యా అంటే ఉపాస్య సంబంధంగా ఏదైనా ఒక మూలమంత్రాన్ని చేస్తున్నప్పుడు శక్తి సహితంగా చేయాలి. కనుక ఆ గణపతిలో ఉండే చైతన్యమే అమ్మవారిగా వచ్చింది. గణపతిలో ఉండే ఒక చైతన్యమే ఒక రూపంలో వచ్చి ఆయన వామాంకం మీద కూర్చొని కనుక ఆమెను లక్ష్మి అంటారు. ఇది లక్ష్మీ గణపతికి సంబంధించిన విషయం. ఇక మహాగణపతి అనేది ఉపాస్యానికి, అంటే కోరికలు లేకుండా చేసేటువంటి ఉపాస్యాన్ని మహాగణపతి ఉపాసన అంటారు. మహాగణపతి ఉపాసకులు చాలామంది ఉంటారు. ఈ మహాగణపతికి సంబంధించిన ఉపాస్యం ఏంటంటే, మనకి షణ్మత స్థాపనాచార్యగా శంకరాచార్య స్వామి వారిని చెప్తాం కదా, 6 మతాలని తీసి ఒకటిగా చేసి ఆయన పంచాయతనాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఉండే గణపతి మహాగణపతిగా చెప్పారు. అంటే పంచాయతన ఆ దేవతార్చనలో పంచాయతనంలో ఉండేటువంటి ఎర్రటి రాయి ఉంటుంది కదా, శిల, దాన్ని మహాగణపతిగా చెప్తారు. ఇది పంచాయతన దేవతగా ఉండేటువంటి మహాగణపతి. ఇక విజయ గణపతి కార్యజయం కోసం. విఘ్న గణపతి ఏమో అడ్డంకులు తొలగడానికి, నువ్వు సంకల్పించిన కార్యక్రమం దిగ్విజయం అఖండంగా, అంటే నువ్వు ఇంత అవ్వాలనుకుంటే అంతగా జరగడానికి, ఒకటి సంకల్పిస్తే 2 ఫలితాలు రావడానికి వచ్చేది విజయ గణపతిగా చెప్పారు. ఇందాక చెప్పినట్టుగా కళా ఉపాసన, చతుషష్ఠి కళలకి ఆలవాలమైనటువంటి గణపతిని నృత్య గణపతి అంటారు. నాట్యం చేస్తున్నట్టుగా ఉంటుంది, స్వామి యొక్క భంగిమ నాట్యం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక ఊర్ధ్వ గణపతి అన్నారు. శిరస్సు మీద కూడా ఇంకొక ముఖం ఉంటుంది, అది ఊర్ధ్వ గణపతి అన్నారు. ఏకాక్షర గణపతి, గం గణపతయే నమః. ఈ గణపతికి రూపం ఉండదు. ఏకాక్షర గణపతికి రూపం ఉండదు. అది గమ్ అని రాసి మనం ఒక పళ్ళెల్లో కానీ ఎక్కడైనా ఒక గోడ మీద కానీ పసుపు రాసి దాని మీద గమ్ అనే అక్షరం రాసి బీజాక్షరంగా పెట్టుకొని ఆ అక్షరాన్నే ఉపాసిస్తుంటే అది ఏకాక్షర గణపతి అవుతుంది. వరద గణపతి అంటే ఈరోజు మనం చేసేటువంటి వరసిద్ధి వినాయక వ్రతానికి సంబంధించినటువంటి రూపం. కుడివైపు తొండం ఉండి 4 భుజాలతో ఉండేటువంటి గణపతిని అమ్మవారి ద్వారా ఏర్పాటు చేసినటువంటి, అంటే నలుగు పిండితో చేసినటువంటి విగ్రహం ఉందే, దానికే మళ్ళీ గజశిరస్సు పెట్టినటువంటి విగ్రహాన్ని వరద గణపతి అంటారు. ఇక త్రక్షర గణపతి అనేది 3 అక్షరాలతో సంబంధించినటువంటి ఉపాస్య దైవము త్రక్షర గణపతి. క్షిప్రప్రసాద గణపతి, క్షిప్రప్రసాద గణపతి 2 కూడా చిన్న తేడాతో ఉండేటువంటి రూపం. ఇక హరిద్రా గణపతి, మీరు రోజు కూడా ఇంట్లో కార్యక్రమం ఏదన్నా చేసేటప్పుడు మొట్టమొదటిగా పసుపు గణపతి చేస్తారు కదా, అది హరిద్రా గణపతిగా చెప్పారు. ఏకదంత గణపతి, ఒక దంతాన్ని తీసి మహాభారత రచన చేయడానికి వాడారట.
దంతాన్నే కలముగా వాడారట. అది ఏకదంత గణపతి. దీనికి అనేక కథలు ఉన్నాయి. ఏది ఒకానొక రాక్షసుడు ఇంద్రుడో ఎవరో ఒకరు ఆయుధాన్ని వేస్తే ఆయుధంతో తన యొక్క దంతము భిన్నమైందంటారు, ఏకదంతము అని. ఇక సృష్టి గణపతి, ఇది సంతానాన్ని అనుగ్రహించేటువంటి గణపతిగా చెప్తారు. సృష్టి గణపతికి సంబంధించి ఉద్దండ గణపతి, ఇది ఉపాస్యానికి కేవలం మంత్రోపాసన చేస్తూ కఠినమైన బ్రహ్మచర్యం చేస్తూ చేసేటువంటి ఉపాసన ఉద్దండ గణపతి ఉపాసన. రుణమోచక గణపతి అని ఉంది, మనకి స్తోత్రం కూడా చాలా ప్రసిద్ధంగా ఉంది. బాగా రుణబాధలుండి అప్పులు పెరిగిపోయి ఏ పని చేసినా కూడా అప్పు తీరకుండా, తాను ఏ లక్ష్యంతో అప్పు చేస్తాడో ఆ లక్ష్యం తీరకుండా అప్పు పెరుగుతూ ఉంటే ఆ గణపతిని ఉపాస్య దైవంగా రుణమోచక గణపతి అన్నారు. డుండి గణపతి, మనకి కాశీ క్షేత్రంలో ఉండేటువంటి గణపతిని, శ్రీశైల క్షేత్రంలో ఉండేటువంటి గణపతిని కూడా డుండి వినాయకుడుగా అంటారు. ఇక ద్విముఖ గణపతి, 2 ముఖాలతో విల్లసిల్లేటువంటి గణపతి. త్రిముఖ గణపతి, 3 ముఖాలతో. సింహముఖం కలిగి సింహవాహనంగా ఉండేటువంటి వ్యక్తిని సింహ గణపతి అన్నారు. యోగ గణపతి, యోగ సాధన ద్వారా అష్టాంగ యోగ సాధన చేసేటప్పుడు ఈ సహస్రారానికి సంబంధించి షట్చక్రాలకు సంబంధించిన మూలాధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆయన యోగ గణపతిగా చెప్పారు. కనుక యోగ సాధన చేసేవారు కఠినమైన బ్రహ్మచర్యంతో యోగ సాధన ద్వారా బ్రహ్మరంధ్రం ద్వారా మోక్షం పొందాలని కోరుకున్నవారు యోగ గణపతిని పూజిస్తారు. అమ్మవారి పక్కన ఉండి, నిన్నటి రోజున మనం అమ్మవారి గౌరీ పూజ చేసి ఈరోజు గణపతిని చేస్తాను చూసారా, దీనికి సంబంధించినటువంటిది దుర్గా గణపతి, అమ్మవారికి పక్కనే కూర్చునేటువంటి రూపం. ఇక సంకష్టహర గణపతి చివరిది, 32వ గణపతిని సంకష్టహర గణపతిగా చెప్పారు. ఇవి దీనికి సంబంధించిన విషయం. ఇందులో మనశక్తి గణపతికి సంబంధించినంతవరకు సంసార తాపత్రయాలన్నీ వదిలిపెట్టి ఎవరైతే ఆత్మావలోకనం చేసుకొని అంతరింద్రియ నిగ్రహంతో లోపల దృష్టితో, అంటే అంతర్దృష్టితో భగవంతుడిని దర్శించాలి అనేటువంటి సాధనారూపకంగా ఎవరైనా ఏదైనా సాధన చేస్తూ అంతర్ముఖులు కావాలంటే వారికి ఈ శక్తి గణపతి యొక్క ఉపాసన చాలా విశేషంగా ఉంటుంది. ఆలింగదేవీం హరితాంగయష్టిం పరస్పరాశిష్ట కటిప్రదేశం సంధ్యారుణా పాశ శృణీం వహంతం భయాపహం శక్తి గణేశమీడే అని శక్తి గణకు సంబంధించినటువంటి ఉపయోగం. ఇక ఈ రోజుకు సంబంధించినటువంటి కథ మన సమయం అయిపోయే లోపుగా యథాసంభవంగా ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 9 రోజులు చేసేటువంటి ప్రవచనాల్లో శివపురాణము, స్కాంద పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, ఆ తర్వాత గణేష ఉపపురాణం అనేటువంటి మహాపురాణాలు, తర్వాత గణేష ఉపపురాణం అనేటువంటి వాటి ద్వారా విషయాన్ని తెలుసుకుంటాం. సూత పౌరాణికుల వారు శౌనకాది మహాములకి నైమిసారణ్య మహాక్షేత్రంలో చెప్తున్నారు. తారకాసుర సంహార వృత్తాంతాన్ని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమ చెప్పిన తర్వాత వారందరూ కూడా అక్కడ ఉండేటువంటి శౌనకాది మహాములందరూ కూడా సూత పౌరాణికుల వారిని అడిగారు. నారద యోగేంద్రుల వారు కూడా ఒకానొక సందర్భంలో సూత పౌరాణికుల వారిని అడిగారట. దేవదేవ ప్రజానాథ శివజ్ఞాన నిధేమయ శృతం కార్తీక సద్వృత్త, అయ్యా మీ ద్వారా కార్తికేయుడి యొక్క వృత్తాంతము, తారకాసురుని సంహరించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క కథను వినడం జరిగింది. ఇప్పుడు మాకు దివ్యమైనటువంటి గణపతి యొక్క వైభవాన్ని చెప్పమని అడిగారట. నారద యోగేంద్రుల వారు సూత పౌరాణికుల వారిని అడిగితే ఆ సూత పౌరాణికుల వారు చెప్తున్నారు, అయ్యా ఇది నేను కొత్తగా కల్పించి చెప్పగలిగేది కాదు, గతంలో బ్రహ్మదేవుడు చెప్పినటువంటిదే, ఆ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి కథనే నేను చెప్తానని చెప్తున్నారు. బ్రహ్మగారు చెప్తున్నటువంటి కథ. కల్పభేదాత్ గణేశస్య జనిహి ప్రోక్త విధేయపురాహ శనిదృష్టిం శిరచ్ఛిన్నం సంచితం గజమాననం. అయ్యా కల్పభేదంతో ఒక్కొక్క కల్పంలో గణపతి ఉన్నారు అన్నారు. ప్రతికల్పం భవేత్ రామ అని మామూలుగా అంటూ ఉంటాం, ప్రతికల్పం భవేత్ గణేశ. ప్రతి కల్పంలో కల్పభేదంతో స్వామి అనంతమైనటువంటి విభూతులతో అనేక రూపాలతో ఉత్పన్నమవుతారట. ఒకానొక సందర్భంలో కల్పభేదం ద్వారా చెబుతున్నటువంటి కథ చెప్తున్నారు. గణేశ పరబ్రహ్మ వృత్తాంతం చెబుతున్నాను. పూర్వకాలంలో గణపతి విచిత్రమైనటువంటి పరిణతి వల్ల శిరస్సును పోగొట్టుకున్నారట. ఇది ఒక కల్పంలో ఉండే కథ. శని భగవానుడు శనైశ్వరుడు చూడడం వల్ల పరమాత్మ యొక్క గజాననుడు యొక్క విఘ్న నివారకుడైనటువంటి గణపతి యొక్క శిరస్సు తెగింది. ఆ తెగినటువంటి శిరస్సుది తొలగించి గజాననుడి యొక్క శిరస్సు, గజము యొక్క ఆననాన్ని పెట్టారు అని చెప్తున్నారు. ఇది శ్వేతవరాహ కల్పంలో జరిగినటువంటి కథ అని చెప్తున్నారు. శ్వేతవరాహ కల్పం. ఇదానీం శ్వేతకల్పోత్వం గణేశో ఉత్పత్తి రుచ్యతే ఎత్ర చిన్నం శిరస్తస్య శివేచ కృపాలుతః. చిన్నమైనటువంటి అంటే తెగిపడినటువంటి శిరస్సుని చూసి పరమ దయాళువైనటువంటి శంకర భగవానుడు
అక్కడ ఉండేటువంటి సమస్తమైనటువంటి దేవతల యొక్క ప్రార్థనని ఆలకించి అక్కడ గజశిరస్సును వేచారయ్యా. సందేహో నాత్ర కర్తవ్య శంకర సూనుకృతే సహి సర్వాదిశంభు. సర్వదేవతల యొక్క అనుగ్రహ దృష్టితో పరమాత్మ ఉన్నారు. శంకరుడి యొక్క గొప్ప లీలలో ఇదొక గొప్ప లీల. శివలీలల్లో ఒక గొప్ప లీలగా గణపతి యొక్క ఉత్పత్తి చెప్పారండి. శివలీలల్లో భాగంగా గణపతి యొక్క లీల చెప్పారు. ఇదే శివపురాణ అంతర్గతమైనటువంటి కథ. ఇది సందేహం లేకుండా విన్నవారికి పరమాత్మ యొక్క గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. శంకరుడు చేసినటువంటి అనేక లీలల్లో ఇదొక చిన్న లీలయ్య అని చెప్తున్నారు. ఎందుకంటే పరమేశ్వరుడైనటువంటి శంకరుడు సర్వేశ్వరుడు, నిర్గుణుడు, అసూయ లేనివాడు, అగుణుడైనటువంటి పరబ్రహ్మ శంకర భగవానుడు తన యొక్క లీల చేత ఈ జగత్తునంతా సృష్టిస్తూ ఆ సృష్టిలో ఒక భాగంగానే గణపతిని సృష్టించారయ్యా. ఈ చెప్పబోయేటువంటి కథని శ్రద్ధగా వినండి అంటున్నారు. ఉద్వాహితే శివే చాత్ర కైలాసం చ గతే సతి కియతా చైవ కాలేన జాతో గణపతేర్భకః. అయ్యా, ఇప్పుడు చెప్తున్నటువంటి కథ ఎక్కడ ప్రారంభమైందంటే ఒకానొక సందర్భంలో సతీదేవి వెళ్ళిపోయిన తర్వాత పరమేశ్వరుడు దీర్ఘకాలం తపస్సు చేసుకుంటూ ఏకాంతంగా కూర్చుంటే ఆ సతీదేవే పర్వతరాజైనటువంటి హిమవంతుడి యొక్క కుమార్తెగా పార్వతీదేవిగా జన్మించింది. ఆ పార్వతీ పరమేశ్వరులకి దేవతలందరూ కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించి విష్ణుమూర్తి యొక్క ప్రయత్నం ద్వారా పార్వతీ పరమేశ్వరుల వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత చాలా కాలం విహరించి కైలాస ప్రాంతానికి చేరుకున్నారట. చాలా కాలం విహరించిన తర్వాత కైలాస ప్రాంతానికి చేరుకుంటే అక్కడ జరిగిన కథ మీకు చెప్తున్నాను. ఒకానొక సమయంలో పార్వతీదేవి కూర్చొని చెలికత్తెలతో మాట్లాడుతోందట. పార్వతీదేవికి 2 చెలికత్తెలు ఉన్నారు. పెళ్లి చేసి కాపరానికి పంపించేటప్పుడు 2 చెలికత్తెల్ని వెంట పంపించాడు హిమవంతుడు. పెద్ద చెలికత్తె పేరు జయ, రెండవ పేరు విజయ. విజయ అనేటువంటి 2 చెలికత్తెలు ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా పార్వతీదేవితో కూర్చొని ముచ్చట మాట్లాడుతున్నారు. ఆడవాళ్ల ముచ్చట్లో మాటగా ఒక మాట వచ్చింది. అమ్మా, ఈ కైలాసానికి వచ్చామే కానీ హిమవంతుడి యొక్క కూతురుగా ఉన్నప్పుడు నీకు అనేకమైన పరివారం ఉండేది. అంతఃపురంలో ఎంతోమంది నీకు సేవ చేసేవాళ్ళు. ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరు లేరు. నేను, ఈమె విజయ నీకు తోడుగా ఉన్నాం. మా మాట చల్లటం లేదు. ఇక్కడ మా మాట ఎవడు వినడం లేదు. ఎప్పుడూ కూడా ఎవరు పడితే వాళ్ళు లోపలికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నీకు ఏకాంతం అనేది ఉండట్లా. కనుక ఇక్కడ చూస్తే ప్రమదగణాలు, భూతగణాలు అందరూ తిరుగుతున్నారు. నందీశ్వరుడు ఎక్కువ హడావుడి చేస్తున్నాడు. ఇక్కడ ప్రతిదాన్ని డామినేట్ చేస్తున్నాడు నందీశ్వరుడు. ఎప్పుడు పడితే అప్పుడు మమ్మల్ని భయపెడుతున్నారు ప్రమదగణాలు. ఇట్లా ప్రమదగణాల చేత భయపడుతూ ఎవడు మన మాట లెక్క చేయకపోతే మన మాటకు విలువే ఉందమ్మా. కనుక మనకంటూ కొంత రిక్రూట్మెంట్ మనం చేసుకోవాలి, కొంతమందిని మనం కూడా తయారు చేసుకోవాలి అని నీ ద్వారాన్ని ఎవడు పడితే వాడు లోపలికి రాకుండా నియంత్రించేటువంటి ఒక వ్యక్తి కావాలి. జయాచ విజయాసఖ్వి పారత్వాచ విలిప్యతే రుద్రస్య చ గణాస్సర్వే శివస్య ఆజ్ఞా పరిపాలయా. ఇక్కడున్న ప్రతివాడు కూడా శివాజ్ఞనే పరిపాలిస్తున్నారు, కానీ మీ మాట నా మాట చల్లటం లేదమ్మా. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే నంది భృంగి పురస్సరాహ. నందీశ్వరుడు, భృంగీశ్వరుడు వాళ్ళు వీడు హడావుడి చేస్తూ ఇక్కడ ఉండేటువంటి భూతగణాలన్నీ కూడా ప్రమదమైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రమదగణాలందరూ కూడా హడావుడి చేస్తున్నారు. ఏకశ్చైవ ఆస్మే. కనుక నీకు నాకు మాట నడబడాలంటే మన మాట కూడా వినేటువంటి ఒక వ్యక్తి ఉండి మనం ఏం చెప్తే అది చేసే వ్యక్తి మనకు కావాలమ్మా అంటే అమ్మవారు అనుకుందిట, పరమేశ్వరుడే నా వాడైనప్పుడు ఇంకా నాకు వేరే వాళ్ళు ఎందుకు అన్నదట. ఆమె తీసి పారేసింది, కొట్టి పారేసింది. కాలం గడుస్తోంది. బ్రహ్మవాచ ఇత్యుక్త్వా పార్వతీదేవి సఖీభ్యాం సుందరం వచః. ఆ మాట విన్నదే కానీ చెవిని వేసుకోలేదు. ఎందుకంటే పతివ్రతా శిరోమణి కనుక ఆమె నాకంటూ ఎవరు అక్కర్లేదు, నాకు సర్వము కూడా పరమాత్మే ఉన్నారు అనుకుందట. కానీ ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు అమ్మవారు తలంటి పోసుకుందిట. తలంటి పోసుకుంటానికి లోపలికి వెళ్ళిందట. వచ్చేటప్పటికి శంకర్ల వారు ఏదో ఎక్కడికో వెళ్ళొచ్చి శూలం పట్టుకొని పెద్దగా అంగలేస్తూ లోపలికి వస్తున్నారట. వస్తుంటే నందీశ్వరుడు వచ్చి అమ్మగారు లోపల ఉన్నారండి, ఇప్పుడు ఎవరిని లోపలికి పోనివద్దని చెప్పి వెళ్ళారన్నారు. నువ్వెవడికి రా నాకు చెప్పడానికి స్వామి లోపలికి వెళ్ళిపోయారట. అప్పుడు అమ్మవారికి గుర్తొచ్చింది, ఈ విజయ చెప్పింది నా కోసమే చెప్పారు వీళ్ళు, వాళ్ళు చెప్పిన మాట వినలేదు, మన ప్రైవసీ దెబ్బతింటోంది, కనుక మనం కూడా ఏదైనా ఒక ఆలోచన చేయాలని ఇంకొకసారి మళ్ళీ తలంటి పోసుకునేటువంటి సందర్భంలో, ఈ తలంటి అంటే మామూలుగా ఇప్పుడు మనం పోసుకునే షాంపూ లాంటిది కాదు, అవబృధ స్నానం అంటే పూర్తిగా మంగళ స్నానాలు చేస్తారు చూసారా, ఒంటికంతా నూనె రాసుకొని ఆ నూనె ఆరిన తర్వాత నలుగు పెట్టుకొని ఆ నలుగుని మళ్ళీ బాగా ఒలిచివేసి అవతల కవచంలాగా తీసేసి చేయడం. ఇట్లా ఆయాంతం శంకరం దృష్ట్యా సమయతే. అమ్మవారు ఈ విధంగా అనుకొని ఈసారి మళ్ళీ తలంటి పోసుకునే సమయంలో ఏవంజాతే సదాకాలే కదాచిత్ పార్వతీ శివ విచించ మనసాచేవ పరమా యా పరమేశ్వర.
భర్త అయినా కూడా రాకూడని సమయాల్లో రాకూడదు. భర్తకు కూడా ఒక నిర్ణయం ఉంది, ఆ నిర్ణయాన్ని తప్పుతున్నారు. కానీ ప్రాణనాథుడిని నేరుగా ఏం అనలేము. పరోక్షంగా ఎవరైనా, మనకు కూడా ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు అరే బలాని వాడిని రానివ్వకరా అని యజమాని చెప్తే బయట ఉండే వ్యక్తి ఆ వ్యక్తిని వరకు రానివ్వరు. అట్లాగే నేను చెప్పిన వ్యక్తే లోపలికి రావాలి. విచార్యేతే సా దేవి వపుషో మలసంభవ. ఆ రోజు తలంటి పోసుకుంటూ ఈరోజు కూడా ఎవరన్నా ప్రమాదం వస్తుందేమో, ఇట్లా చేయకూడదు, ఈసారి జాగ్రత్తగా ఉండాలని అమ్మవారు ఏం చేసిందట, విచార్యతే సా దేవి వపుషో మలసంభవ. ఈ ఒళ్ళంతా కూడా రుద్దుకున్న తర్వాత నలుగు పిండి కూడా ఆరిపోయిన తర్వాత దాన్ని ఒలిచి మొత్తం కవచమంతా తీసినట్టుగా ఒక ముద్ద తయారైందట. అప్పుడు ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఈ నలుగు పిండితో నా శక్తినంతా ధారపోసి ఒక శక్తి తయారు చేసుకుంటా, నాకంటూ ఒక వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకుంటాను అని పురుషం నిర్మలౌ, పవిత్రమైన మనస్సు కలిగి దృఢంగా అమ్మవారి మీదే మనసు నిలబెట్టగలిగినటువంటి బాగా నమ్మకం కలిగిన ఒక సేవకుడిని తయారు చేసుకోవాలి అని తన ఆత్మ ద్వారా వచ్చినటువంటి పురుషం నిర్మమౌసనం సర్వలక్షణ సంపన్న, సర్వలక్షణాలతో కూడిన ఒక అందమైనటువంటి మూర్తిని తయారు చేసిందట. నలుగు పిండితో తయారు చేసింది. ఎట్లా ఉన్నారట, సర్వావయవ సౌందర్యం, ఆ అవయవాలన్నీ కూడా చక్కగా తీర్చినట్టుగా ఉందట. విశాలం సర్వశోభాఢ్యం, మంచి చక్కటి ఛాతీ ఉందిట. భుజబల పరాక్రమాలు కలిగినట్టున్నట్ట. మహాబల పరాక్రమ, అమ్మవారి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు తయారు చేసినటువంటిది సర్వశక్తిమంతంగా ఉంటుంది కనుక ఆ రకంగా ఉన్నట్ట. సర్వావయ నిర్దోషం, ఏమాత్రం శరీరంలో చిన్న లోపం కూడా లేకుండా ఆ అమ్మవారు తయారు చేసిందట బొమ్మని. వస్త్రాన్ని చ తదా తస్మై దత్వా సా వివిధాహి, ఆ బొమ్మకి ప్రాణప్రతిష్ఠ చేసింది. మంత్రపూర్వకంగా ప్రాణాన్ని, శక్తినంతా కూడా తన శక్తిని కొంతవరకు ఆ బొమ్మకి ఇచ్చేసింది. ఇచ్చేసి ప్రాణప్రతిష్ఠ చేసి పిల్లవాడిగా తయారు చేసి చక్కటి వస్త్రానిచ, అందమైనటువంటి రంగురంగుల గుడ్డలు ధరింపజేసిందట. అంతేకాకుండా ఆభరణాలు పెట్టిందట. నాలాలంకరణ చైవ, అనేకమైనటువంటి ఆభరణాలన్నీ ఇచ్చిందట. మత్తుత్ప్రస్థం మదీయోసి, నువ్వు నా కొడుకురా నాయన, నాణ్య కస్యదిహాస్తతే, ఇక్కడ ఎవరి మాట నువ్వు వినవలసిన అవసరం లేదు, ఇక్కడ నా కుమారుడివి కనుక నా మాటే చెల్లుబాటు అయ్యేటట్టుగా నా కోసమే నువ్వు ఉండాలి అని అతన్ని సంకల్పించిందట. ఆ సంకల్పించి ఆ బొమ్మ తయారు చేస్తే ఆ బాలుడు మాట్లాడుతున్నాడు అమ్మవారితో. కిం కార్యం విద్మహే కరవాణి తవోచితం, అమ్మా నీకోసం నేను ఏ పని చేసి పెట్టాలో చెప్పవలసింది, ఏ కార్యం నేను నిర్వహించాలో నీకోసం నీ ఆజ్ఞాబద్ధుడయ్యి ఉన్నాను, నీ సేవకుణ్ణి నేను, అమ్మా నాకు అనుగ్రహివు ఆదర్శ ఇత్యుక్త్వా సా తదౌ ప్రత్యువాచ సుతాం. ఆ పిండి బొమ్మ నలుగుతో తయారు చేసినటువంటి ఆ పిల్లవాడికి ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి అమ్మవారు ఆ పిల్లవాడిని చూసి అందంగా ఉన్నాడని చెప్పి ఆ పిల్లవాడితో చెప్తోంది, నాయన హే తాత శృణు మద్వాక్యం, నాయన కుమార నేను చెప్పేటువంటి నా మాట వినరా, కొంచెం నా మాటని జాగ్రత్తగా విను. ద్వారపాలో భవాద్యే, ఇప్పుడు నువ్వు నాకు ద్వారపాలకుడుగా ఉండాలి. నా కోరిక ఏంటంటే నువ్వు ద్వారపాలకుడిగా ఉండదగిన వాడివి, నువ్వు ద్వారపాలకుడిగా ఉండు. మత్పుత్రస్థం, నువ్వు నా కుమారుడివిరా. మదీయోసి, నా కోసమే సంకల్పించి నిన్ను సృష్టించానురా. నాణ్యథా కశ్చితి, నువ్వు నా కోసమే, నావాడివే. అందుకనే సుబ్రహ్మణ్య స్వామికి శివకుమారుడు అని పేరు, గణపతికి ఆ పేరు లేదు, పార్వతీనందనుడు అంటారు. అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా మామూలుగా ఇళ్లల్లో కూడా అంతే, ఒకరు తండ్రి పక్షం ఒకరు తల్లి పక్షం ఉంటారు. అట్లాగే గణపతి తల్లి పక్షంట, సుబ్రహ్మణ్య స్వామి మాత్రం అయ్యవారి పక్షంట. కానీ ఇక్కడ ఒక అందం చెప్పారు శివపురాణంలోనే, ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి ఉత్పత్తి అప్పుడు చెప్పారట, ముఖం వరకు అమ్మవారట. సుబ్రహ్మణ్య స్వామి ముఖము వరకు అమ్మవారట, శరీరం అంతా శంకరుడిట. అది ఆ బ్రహ్మవేత్త కదా, బ్రహ్మవేత్త కనుక ముఖము వరకు అమ్మవారిది వచ్చిందట. ఇక్కడ నువ్వు నాకు ద్వారపాలకుడుగా ఉండు. మత్పుత్రస్థం, నువ్వు నా కుమారుడిగా ఉండరా. వినా మదాజ్ఞయా మత్పుత్ర నైవాయాన్ మద్గృహాంతర, ఒక్కటే శాసనం చేస్తున్నాను ఆయన, జాగ్రత్తగా వినరా. నువ్వు ద్వారపాలకుడుగా నన్ను రక్షించు, నన్ను కాపాడు. నా ఆజ్ఞ తప్పించి నీకు ఇంకోడు ఆజ్ఞ ఇచ్చేవాడు లేడు, నా ఆజ్ఞని మాత్రమే పరిపాలించాలి. ఎవరైనా ఎప్పుడైనా నా ఆజ్ఞ లేనిదే లోపలికి రాకూడదు. హఠాత్తుగా ఎవడైనా నా ఇంట్లోకి రాబోతే వారిని నువ్వు అడ్డుకోవాలి. ఇది సత్యము అని కేపి క్వాపి అన్నది ఇక్కడ వ్యాస భగవానుడు చాలా అందంగా రాశాడు. కేపి క్వాపి, ఎవరొచ్చినా ఎప్పుడొచ్చినా ఏ పరిస్థితుల్లో వచ్చినా సరే, ఎవరైనా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా సరే లోపలికి రానివ్వద్దు. ఇది అంతేకాకుండా సత్యమేవ అనుమోదితం, నాయనా నేను సత్యంగా చెప్తున్నాను, ఇది యథార్థంగా నువ్వు పాటించాలి. బ్రహ్మోవాచ
బ్రహ్మగారు నారదుడితో చెప్తున్నారని ఆ నారద యోగినుల వారు సూత పౌరాణికుల వారు చెప్పారని సూత పౌరాణికుల వారు శౌనకాది మహాములకి నైమిసారణ్యంలో చెప్తున్నారు. ఇది పరంపర కథలో. నాయన ఇత్యుక్త్వాచ దదౌ తస్మిన్ యష్టిం చాపి దృఢాం మునే తదీయం రూపమాలోక్య సుందరం హర్షమాగత. ఆ పిల్లవాడిని చూసిందట తల్లి. దృఢంగా పిల్లవాడు మంచి స్థిరంగా ఉన్నాడు. ప్రాణప్రతిష్ఠ చేసింది అమ్మవారు, శక్తినంతా నిక్షేపం చేసింది కనుక ఆ పిల్లవాడు మంచిగా భుజబలంతో బాగా మంచిగా ఉన్నట్ట, వస్తాదులాగా ఉన్నట్ట. ఆ పిల్లవాడిని ఒకసారి చూసిందటండి. పిల్లవాడి ముఖము చూసి అన్నదట, వెంటనే అంది సుందరా అందట. ఈ సుందర అనేటువంటి పేర్లు కూడా ఇద్దరికే ఉన్నాయి. కపి వినాయకవు. సుందరకాండలో ఉండే హనుమత్ స్వామిని తల్లి అంజనాదేవి చిన్నప్పుడు చూసి చక్కగా ముద్దుగా ఉన్నాడని సుందరా అన్నదట. అందుకని సుందరకాండ అని పేరు వచ్చింది. సుందర. అట్లాగే పార్వతీదేవి సృష్టించినటువంటి ఆ నలుగు పిండిలో ఉండే పిల్లవాడు అతి సుందరుడుగా ఉంటే పిల్లవాడి యొక్క ముఖాన్ని చూసుకొని సుందర అని పిలిచిందట. ముద్దు పేరు, నిక్నేమంటారు చూసారా. సాధారణంగా బియ్యంలో అయ్యవారు ఎంత ఖర్చు పెట్టి బారసాల చేసి బియ్యంలో పేరు రాసినా అమ్మగారు పిలుచుకునే పేరు వేరే ఉంటుంది. ప్రతి ఇళ్లలో దేవతలకు కూడా ఉందండి. ఇట్లా గణపతిని ఎప్పుడు గణపతి అని పిలిచేది కాదట, సుందర అని పిలిచేదట అమ్మవారు. పిలిచి వెంటనే ఏం చేసిందట, ఆ పిల్లవాడి చేతిలో ఆయుధం ఏమీ లేదు గమనించి, నాకు అంగరక్షకుడుగా ఉండమని చెప్పి ఆయుధం ఇవ్వకపోతే ఎట్లా అని తన చేతిలో ఉండే శక్తి ఆయుధాన్ని పిల్లవాడికి ఇచ్చిందట. దాన్ని శక్తిగా ఆయుధంగా ఇవ్వలేదట, కర్రగా ఇచ్చిందట. ఒక లాఠీ కర్రలాగా చేతిలో ఇచ్చింది. దాన్ని ఆ పిల్లవాడి ముఖం చూసి ముద్దు పెట్టుకుందట. శిరస్సుని ఆఘ్రాణించి అమ్మవారు కృపయా ప్రేమతో అనురాగంతో ఆ పిల్లవాడికి ఒక కట్టెనిచ్చిందట చేతికి. మళ్ళీ పిల్లవాడిని చూసిందట. నాయనా స్థిరంగా ఉండరా నువ్వు ఇక్కడే అని చెప్పిందట. ఆ పిల్లవాడు ఆ కర్ర పట్టుకొని ఎక్కడ లేని పెత్తనం వచ్చింది కదా, అమ్మవారు ఇచ్చేసింది, అమ్మవారు చెప్తే ఇంకా తిరుగులేదు కదా అని చెప్పి ఆ కర్ర పట్టుకొని అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. ఆయన ఏం చెప్పుకుంటున్నాడు, నేను దేవీపుత్రుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. నేను దేవీపుత్రుణ్ణి, అమ్మనే. అంతే. అమ్మవారు లోపలికి వెళ్ళింది, స్నానానికి వెళ్ళింది. ఏతస్మిన్నేవ కాలేతో శివోద్వారి సమాగత కౌతికీ మునిశార్దూల నానాలీల విశారద ఉవాచ శివేశం తమ విజ్ఞాయ గణాధిప. ఈ విధంగా లీలా పండితుడు, లీలలు చేసేవాళ్లలో పెద్ద పండితుడండి. మామూలుగా మనం కృష్ణ పరమాత్మనో ఎవరినో అనేటప్పుడే లీలా మానుష విగ్రహుడు అంటాం. కానీ ఇక్కడ వ్యాస భగవానుడు ఏమంటున్నారు, పరమాత్మ ఎట్లాంటి వారట, లీలా పండితుట్ట. లీలలు చేయడంలో అప్రమేయమైనటువంటి పాండిత్యం కలవాడు. అమ్మవారిని పెళ్లి చేసుకోవడానికి ముందుగా అనేకమైన పరీక్షలు పెట్టాడు. ఎప్పుడు కూడా ఆలోచిస్తే లోకంలో ఎప్పుడు ఎట్లా ఉంటాయి, అమ్మాయి పరీక్ష పెడుతుంది, కానీ ఇక్కడ అబ్బాయి పరీక్ష పెట్టాడు. శంకరుడు యొక్క గొప్పతనం అది, స్టేటస్. శివకళ్యాణంలో, సీతా కళ్యాణంలో శివధనస్సు విరిస్తే కానీ అమ్మవారిని నిన్ను పెళ్లి చేసుకోవాలా. కానీ రుక్మిణీదేవి అన్నది, నువ్వు వచ్చి తీసుకెళ్తే కానీ రానని. కానీ శివతత్వం ఏంటంటే అమ్మవారు తపస్సు చేసింది అయ్యవారి కోసం, నువ్వే నాకు భర్త కావాలని. అట్లా లీలా పండితుడైనటువంటి ఆ శంకర భగవానుడు ఉత్కంఠతో ఏదో ఒక విజయాన్ని చేసి వచ్చాడు. ఎక్కడో దుష్ట శిక్షణ చేసి ఆనందంగా వచ్చాడు. ఈ వార్తని మొట్టమొదట భార్యకి పంచుకోవాలి, భార్యతో చెప్పాలని ముచ్చటగా వస్తున్నాడు. లోపలికి వచ్చేస్తున్నాడు. ద్వారం దగ్గర లోపలికి రాబోతుంటే ద్వారం దగ్గర ఆ పిల్లవాడు పట్టుకున్నాడు. సుందరుడు పట్టేసుకున్నాడు. వెంటనే వెళ్ళడానికి వీల్లేదన్నాడు. ఉవాచ నివేశం తమ ఆజ్ఞయా గణాధిప మాతురాజ్ఞం వినాదేవా గమ్యతాం న త్వయాధన. మా అమ్మగారి యొక్క ఆజ్ఞ లేకుండా ఈ చీవని కూడా లోపలికి రానివ్వను, గాలి కూడా లోపలికి రావడానికి వీల్లేదు. మీరెట్లా వస్తారు, ఆగిపో, అక్కడే ఉండు. లోపల స్నానానికి వెళ్ళింది అమ్మగారు. అయిన తర్వాత అమ్మవారి అనుమతి అయితే అప్పుడు లోపలికి పంపిస్తా అన్నారు. ఒక్కసారి స్వామి అనుకున్నాడు, ఇంతవరకు ఎవరు అంతా నా వాళ్లే ఉన్నారు, ఇప్పుడు ఎవడో కొత్తవాడు వచ్చాడు, వీడెవడా అనుకున్నాడు. ఇత్యుక్త్వా ఇష్టికం తస్య రోధనాయ తదాగ్రహీత్. ఈ కర్ర చూపిస్తూ మాట్లాడేటండి. మామూలుగా మాట్లాడితే అంత కోపం వచ్చేది కాదు శంకరుడికి. దండం చూపిస్తూ మాట్లాడేట. ఏమనుకుంటున్నావు, అమ్మవారి ఆజ్ఞ లేనిది లోపలికి పోవడానికి వీల్లేదు కాక వీల్లేదు. రోధనాయ నిరోధించాడు, అడ్డుకున్నట్ట. తం దృష్ట్వాస్తు శివప్రాహ కం నిషేధసి మూఢసి. ఒరే మూర్ఖుడా, నేనెవరినో తెలిస్తే పశ్చాత్తాపడాల్సి వస్తుందిరా, నేనెవరో తెలుసా. మాం నా జానాసి, నేనే నీకు తెలియదా, నన్నే నువ్వు గుర్తుపట్టలేదా. శివోహమితి నాణ్యథ, నేను శివుణ్ణిరా, అంతకంటే వేరువాడిని కాదురా. వేరేవాడిని ఇక్కడికి ఎందుకు వస్తారా ఈ సమయంలో, నేను శివుణ్ణిరా అని చెప్పుకొని మాట్లాడాడు. తాడితస్తేన ఇష్టీనాం. గణపతి ఇవేమి పట్టించుకోవాలా, చేతిలో కర్రని ఎత్తి చూపిస్తూ సమస్య లేదు, లోపలికి పోనిచ్చే అవకాశమే లేదు, లోపలికి ఎవడు వెళ్ళలేరు అని, ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడ్డావని కొట్టడానికి కర్రెత్తాట.
ఆ బాలుడు పరమేశ్వరుడి మీదికి. అప్పుడు పరమేశ్వరుడికి కోపం వచ్చిందట. శివోవాచ మూర్ఖోసిత్వం న జానాసి శివోహం గిరిజాపతి. అరే పిచ్చివాడా, మూర్ఖుల్లాగా ఉన్నావు, నేను శివుణ్ణిరా. శివోహం, తన గోత్రం తాను చెప్పుకోవాల్సింది పిల్లవాడి దగ్గర. శివోహం న జానాసి గిరిజాపతి. అయ్యా నేను శంకరుణ్ణి అంటే గుర్తుపట్టట్లేదు, నేను గిరిజాపతిని రా అన్నాడు. మీ అమ్మగారి మొగుడిని రా అన్నాడు. అయినా సరే పట్టించుకోవాలా. స్వగృహం యామిరే బాల, నా ఇంట్లో నాకు ప్రవేశం లేకపోవడం ఏమిట్రా. నిషేధసి కథం హిమత్, లోపలికి రావడానికి ఇన్ని అవసరాలు ఉన్నాయా. ఇత్యుక్త్వా ప్రవిశంతం మహేశం గణనాయక. ఈ విధంగా క్రోధాన్ని ప్రదర్శించారట స్వామి నవ్వుతూనే. ఇంత ఉన్నాడు వీడు, నన్ను అడ్డగిస్తున్నాడు, వీడికి రెండింతలుంది కర్ర, ఆ కర్ర ఎత్తి మరీ చూపిస్తున్నాడు కొట్టడానికని బాగా కోపం వచ్చిందట. అయితే స్వామి ఇట్లా ఎప్పుడైతే కళ్ళెర్ర చేశాడో, ఏం భయపడతాననుకుంటున్నావా అని ఒక దెబ్బ వేశాట. ఎవరు? బాలుడు శంకరుణ్ణి ఒక దెబ్బ వేశాట కర్రతో. ఏం చెప్పమంటావు? బ్రహ్మగారు చెప్తున్నారు నారదుడితో, నాయనా ఏం చెప్పమంటావయ్యా? అప్పుడు శంకరుడు వెంటనే పక్కకు వచ్చి 2 అడుగులు పక్కకు వేసి అడిగాట. ఆ ప్రమథగణాలు ఉన్నారు కదా, ఎవడ్రా వీడు, కొత్తవాడు వచ్చాడు, వీడు నన్ను కొడుతున్నాడేంట్రా, ఏమిటి వీడి పరిస్థితి ఏమిటో చూడండి అన్నారు. ఇత్యుక్త్వాద శివస్తత్ర స్థితః క్రుద్ధో గృహాద్భవి. ఇక అక్కడ ఉంటే అవమానం జరుగుతుందని బయటకు వచ్చాట. కొంచెం బయటకు వచ్చేసి, లోపలికి అనుమతి లేదు కదా, భయపడ్డాట. భయపడి బయటకు వచ్చేసి, ఏమిటి ఇదంతా చిరాకు కలిగిస్తున్నాడు పిల్లవాడు, వీడి సంగతి ఏమిటో చూడమన్నట. ఎప్పుడైతే యజమాని మాట అనేటప్పటికీ ఆ ప్రమథగణాలన్నీ కూడా ఉగ్రంగా, మీకెందుకంటే మేము చూసుకుంటాం కదా అన్నారు. అయ్యవారు అనుమతిస్తే ఇంతకంత అయిపోతారు కదా. బ్రహ్మవాచ, గణపతి చెప్తున్నారు, బ్రహ్మగారు చెప్తున్నారు, గణాస్తే క్రోధ సంపన్న గత్వా శివాజ్ఞయ. ఎప్పుడైతే శంకర్ల వారు ఆజ్ఞ ఇచ్చి వీడి సంగతి ఏమిటో చూడండిరా అన్నారో, వెంటనే వాళ్ళందరూ కూడా ఊగిపోయి ఆ గణపతి మీదికి, ద్వారపాలకుడుగా ఉండేటువంటి ఆ బాలుడి మీదికి వెళ్ళారట. పార్వతీ తనయుణ్ణి ప్రశ్నించారట. శివగణావుచు కోసిత్వం కుత ఆయాతం కిం వా త్వం చ చికీర్ష. అయ్యా నాయనా, నువ్వెవడివిరా, ఎక్కడి నుంచి వచ్చావు, కొత్తగా కనబడుతున్నావు, ఇంతకుముందు ఎక్కడా ఈ చుట్టుపక్కల ఎక్కడా కనబడలేదురా కైలాసంలో. నువ్వు కనుక నిజంగా బతకాలనే కోరిక నీకు ఏ కొంచెం ఉన్నా ఇక్కడి నుంచి దూరంగా తొలగిపో. బ్రహ్మగారు చెప్తున్నారు, తదీయంచు తద్వాక్యం గిరిజాతనయ. ఈ విధంగా ఆ ప్రమథగణాలు మాట్లాడినటువంటి మాటల్ని విని ఏమాత్రం భయం లేకుండా ద్వారపాలకుడుగా ఉండేటువంటి ఆ బాలుడు వాళ్ళందరినీ ఒక తోపు తోశాట ముందుకి. వాళ్ళు కింద పడి మళ్ళీ లేచారట. గణేశ ఊచు యూజం కేకుత ఆయాత భవంత సుందర ఇమే యాత దూరం కిమర్థం వై. అయ్యా అసలు మీరెవరో చెప్పండి, ఆ పెద్ద మనిషి ఎవరో వచ్చాడు, ఆయన కాదంటే అవమానంతో పక్కకి వెళ్ళిపోయాడు, అసలు ఇప్పుడు మీరెవరో చెప్పండి నాకు. ఆయనైతే పంపగలిగా, మీ సంగతి ఏమిటో చెప్పమన్నారు. ఎందుకయ్యా, చూడపోతే ఏదో అందంగా శరీరం ఉంది, ఎందుకు శరీరానికి గాయాలు చేసుకుంటారు, నేను గనక దండించడం మొదలు పెడితే మీ శరీరాలన్నీ కూడా రక్తసిక్తం అవుతాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అయినా మీకు మాకేం సంబంధం, మీకు మాకేం కొట్లాడలేదు, ఆ పెద్ద ఆయన ఎవరో రమ్మను, మధ్యలో మీరెందుకు, అసలు ఆయన్ని రమ్మను, కనుక మీతో నాకు విరోధం అవసరం లేదు. ఏవం శ్రుత్వా వచస్తస్య హాస్యం కృత్వా పరస్పరం. ఈ విధంగా పరస్పరం హాస్య సంభాషణలు చేసుకున్నారట. ఎవరు? శివదూతలు, ఆ బాలుడు. ఈ విధంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత లాభం లేదని శివదూతలు కోపం తెచ్చుకొని యజమానికి ప్రీతి కలిగించాలని ఇచ్చకం కోసం ఆ బాలుడితో యుద్ధం మొదలుపెట్టారు. శివగణావూచు శ్రూయతాం ద్వారపాలాహి వయం శివగణావరాహ. ఆయన పేరు చెప్పుకుంటే దిక్కు లేకుండా ఆయనే బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు, మేమెవరో తెలుసా, మేము శివగణం అన్నారు. అప్పుడు గణపతి నవ్వుతూ, ఆయనకే దిక్కు లేదు, మీరు ఆయన గణం అంటున్నారు కదా, మీ స్టేటస్ ఇంకా చిన్నది కదా, పోండి పోండి పక్కకి వెళ్ళిపోండి అన్నారు. ఆయన మేము ద్వారపాలకులం రా, శివుడికి కనుక శంభుప్రసాదం వల్ల మేము ఇక్కడ ఉంటున్నాం. ఇత్యుక్తోపి గణేశస్య గిరిజా తనయో భయ నిర్భత్స్య శంకరగణాన్ ద్వారం ముక్తాం. ఈ విధంగా పార్వతీ తనయుడైనటువంటి ఆ బాలుడు భయం ఏమాత్రం లేకుండా శివగణాన్ని మొత్తం భయపెట్టాట, కర్రతోనే భయపెట్టేస్తున్నాడు. అంతేగాని ద్వారం నుంచి కొంచెం ఒక మనిషిని కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా అడ్డుకున్నట్టండి. ఒక పక్కన అడ్డుకుంటూ తిరుగుతున్నాడు, ఒక పక్కన సమాధానాలు చెప్తున్నాడు. ఈ విధంగా అద్భుతమైనటువంటి లీలలు ప్రదర్శిస్తున్నాడు బాలుడు. మహేశ్వరౌవాచ కశ్చాయం వర్తతే కింబ్య. మళ్ళీ స్వామి వచ్చారు. ఒక 4-5 నిమిషాల తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ అక్కడ ఏం జరగటం లేదు. సమస్య పరిష్కారం కాకుండా కేవలం మాటలు మాత్రమే వస్తున్నాయి. మళ్ళీ స్వామి లోపలికి వచ్చారట. శంకర భగవానుడు లోపలికి వచ్చి, ఏం మాట్లాడుకుంటున్నారయ్యా, అసలు ఈ పిల్లవాడెవరో కనుక్కున్నారా, వీడికి బుద్ధి ఉందా లేదా, ఏమిటిది, కొత్తగా వచ్చిన ద్వారపాలకుడు నా ఆజ్ఞ లేకుండా నా కైలాసంలో వీడు విర్రవీగుతున్నాడే అని
స్వామి ఒక్కసారి ఈ విధంగా అద్భుతమైన లీలలు చేద్దామని నటిస్తున్నారట స్వామి కూడా. శివగణావూచు, ఎప్పుడైతే శంకర్ల వారు మరొక్కసారి ఆదేశించారో ఆ శివగణమంతా కూడా మళ్ళీ అంటున్నారు, రేరే ద్వారకస్త్వం, అరే బాలుడా ద్వారపాలకుడా, ఏమిట్రా ఇక్కడ నిన్ను నిలబెట్టడానికి కారణం ఏమిట్రా, అసలు నువ్వు ఎవరిని లెక్క చేయటం లేదు, మా యజమానిని కూడా లెక్క చేయటం లేదు, ఈ కైలాసానికి మొత్తం ప్రభువురా మా ప్రభువు, ఆ ప్రభువుని నువ్వు అడ్డగిస్తున్నావు, నీకు బతికే యోగం లేదు అన్నారట. స్వామి కోపం వచ్చింది. ఆ వచ్చినటువంటి ప్రమథగణాలు ఎప్పుడైతే నీకు బతికే యోగం లేదన్నారో నాకా మీకా అని చెప్పి కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. అధవూచు శివాపుత్ర పరిభ్రత్స్య గణేశ్వరాన్, పార్వతీనందనుడైనటువంటి ఆ పిల్లవాడు మహావీరుడై శంకర్ల వారి యొక్క గణాలన్నింటినీ కూడా భయపెడుతూ బెదిరిస్తూ ముందుకు వెళుతున్నాడు. వాళ్ళు అంటున్నారు, యాతయాత తతో దూరే, ఏరా నాయనా ఇంత పరాక్రమం ఏమిట్రా, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత తెలివి నీకు, మా మాటలు వింటలేదు, మా యజమాని మాట వింటలేదు అన్నారు. మళ్ళీ అంటున్నారు, వాళ్ళు కొంచెంసేపు ఆయనతో జగడం పెట్టుకున్నారు, ఆ పిల్లవాడితో ఏం లాభం లేకపోయింది, వీడి వల్ల మన వల్ల ఏ పని కాదని చెప్పి ఏం చేశారంటే మళ్ళీ శంకర్ల వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆయనకి ప్రదక్షిణం చేసి, అయ్యా మా ప్రయత్నం మేము గట్టిగా చేశాం, మా వల్ల ఏం అయ్యేటట్లేదు, తతశంభుగణా సర్వే శివం దూరే వ్యవస్థిత, ఈ విధంగా వాళ్ళందరూ కూడా దూరంగా తొలగిపోయారట. ఎందుకంటే ఈ పిల్లవాడు కొట్టేటువంటి కర్ర దెబ్బలు వాళ్ళకు వాతలు పడుతున్నాయట. మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు స్వామి త్రిశూలాన్ని పట్టుకొని కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. రేరే గణా క్లీబపతాహ, ఏమిట్రా మీరందరినీ ఇంతమంది ఉన్నారు, ఏం లాభం లేదు, ఒక పిల్లవాడిని ఎదుర్కోలేకపోతున్నారు, మీరందరూ క్లీబులు నపుంసకులు పొమ్మన్నారు, నేనే చూసుకుంటానన్నారు. ఇది సర్వే భయేశ జగ్ముహు తత్ర మునీశ్వర, ఈ విధంగా దేవదేవుడైనటువంటి పరమాత్మ గర్జించి వాళ్ళందరినీ పంపించేసి తానే సిద్ధపడాలనుకున్నారట. అప్పుడు వెంటనే స్వామి మళ్ళీ వచ్చారట, గణపతి దగ్గరికి వచ్చారు. గణపతి దగ్గరికి వచ్చి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, శివాజ్ఞ పరిపాలించినటువంటి ఆ పిల్లవాడిని చూసి స్వామికి చాలా కోపం వచ్చి పార్వతీపుత్రుడిని ఏం చేయాలా అనుకున్నట్ట. పార్వతీనందనుడు అనేటువంటి భావం కాకుండా దుఃఖంగా ఈ పిల్లవాడిని చూసి కొంచెం ఆయన బాధపడ్డారట. చిరాకే కాదు, బాధ కూడా వేసిందట. ఇదంతా కూడా చెలికత్తెలు దూరం నుంచి చూస్తున్నారు, అంతఃపురంలో లోపల నుంచి చాటుగా చూస్తున్నారు. ఎందుకంటే స్వామిని ఎదిరించే శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళ తరఫున ఒక వ్యక్తిని పురమాయించారు కనుక ఆయన చూసుకుంటాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మవారికి చెప్పారట. ఎవరు? ఈ చెలికత్తెలు, జయ విజయ అనేటువంటి చెలికత్తెలు ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి ఆ స్నానం చేస్తున్న అమ్మవారికి చెప్పారట, అమ్మా ఇట్లా స్వామి వచ్చారు, ఆయనేమో లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆ పిల్లవాడేమో అడ్డుకుంటున్నాడు, రచ్చరచ్చ జరుగుతోంది, గొడవ జరుగుతోంది, ఏం చేయాలని ఉన్నట్టుగా యథార్థంగా చెప్పారట కథంతా. సఖ్యువాచ అస్మదీయో గుణోయోస్తి, మీరు ఏర్పాటు చేసిన పిల్లవాడు యమపౌరుషంగా ఉన్నవాడమ్మా, ఆ పిల్లవాడిని చూస్తుంటే మాకు ముచ్చటేస్తోంది, ఏమన్నా ఆజ్ఞ ఇవ్వదలుచుకున్నారా అంటే అమ్మవారు గట్టిగా చెప్పింది, ఏం పర్వాలేదు, ఆ పిల్లవాడిని గట్టిగా నిలబడమను. ఇందాకే చెప్పే కదా, ఎవరు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో వచ్చినా ఎవరైనా సరే నా ఆజ్ఞ లేనిది లేదు కనుక గట్టిగా నిలబడము. కుర్రవాడిని కొంచెం గట్టిగా పోటు వేసి నిలబడమని చెప్పమందిట. అహోక్షణం స్థితాహ, అభిమానవత అయినటువంటి పార్వతీదేవి నిర్ణయం తీసుకుందట. నేను ఇంతకుముందు స్వామి నా ఆజ్ఞ లేకుండా లోపలికి వచ్చాడు, తన గణాలెవరూ కూడా స్వామి మాటే వింటున్నారు, నా మాట వింటల్లా, నా కోసం నేను వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని నియమించుకుంటే ఆమెలో అభిమానం తన్నుకొచ్చిందటండి. అభిమానవతి అయినటువంటి అని చెప్తున్నారు ఇక్కడ. ఒక్క నిమిషం అనుకుందట, మనస్సురాలు అంటే మానవతి అయినటువంటి ఆ పార్వతీదేవి ఒక క్షణకాలం ఆలోచించింది. అహోక్షణం స్థితో నైవ హఠాత్కారం కథం కృత, ఆ వచ్చిన ఆయన్ని కొంచెం సేపు ఆపమను, నిరోధించమను, పిల్లవాడికి గట్టిగా చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగితే అది జరుగుతుంది, ఈరోజు మనమో ఆయనో తేల్చుకుందామందిట అమ్మవారు. ఇది కేవలం ప్రణయ కలహాన్ని చివరిలో ముగించారండి. కనుక ఏం జరిగినా సరే పిల్లవాడు గట్టిగా నిలబడవలసిందే. కొంచెం యజమానురాలు చెప్పేటప్పటికి వాళ్ళు ఇంకా ఎగదోశారు, వాళ్ళు ఇంకా గట్టిగా చెప్పి గట్టిగా నిలబడమన్నారు, ఎవరైనా సరే అన్నారు. వెళ్ళి చెప్పేశారు, సమ్యకృతం త్వయా భద్ర బలాస్తే ప్రవిశంతుతో, బలాత్కారంగా లోపలికి ప్రవేశిస్తున్నా సరే నిరోధించమని అమ్మగారు చెప్పింది అన్నారట. నువ్వు జయించాలి, నీ జయాన్ని కోరుకుంటోంది అమ్మవారని చెప్పి. ఇదన్నీ అక్కడ చెప్పలా, అమ్మవారు చెప్పిన మాట కాదు, వీళ్ళు చెప్తున్నారు. నువ్వు ఈరోజు జయం కలగాలి, ఆ వచ్చిన వ్యక్తితో నువ్వు జయించాలని కోరుకుంటున్నారు అమ్మవారిని. బ్రహ్మవాచ ఇది శ్రుత్వావచస్తత్వ మాతుశ్చైవ గణేశ్వర, మాతురాజ్ఞ తల్లి చెప్పిందనేటువంటి ఉద్దేశంతో ఆనందం పరమం ప్రాప,
తల్లి చెప్పింది చేసి తీరాలి, అమ్మ మాట నిలబెట్టాలని బలాన్ని బాగా పెంచుకొని ఇంకా కండరాలు బాగా ఇచ్చేసుకొని బద్ధ కక్ష ఆ ఉత్తరీయం వీప్ మీద ఉన్న ఉత్తరీయాన్ని నడువుకి బిగించి కట్టాట. యుద్ధం చేయాలని చెప్పి స్వామితో యుద్ధం చేయాలని నడువుకి గట్టిగా కట్టి గణేశుడు శంకరుడితో మాట్లాడుతున్నాడు. అహంచ గిరిజాసూను యూయం శివగణాస్తథా, మీరందరూ శివగణాలు, నేనేమో సాక్షాత్తు అమ్మవారి యొక్క కుమారుణ్ణి, గిరిజా తనయుణ్ణి. అయినా ఆ శంకరుణ్ణి తొలగమను అని ఆయన్ని పక్కకు పంపించి వీళ్ళతో రాజీగా మాట్లాడుతున్నాడు బాల గణపతి. ఏమంటున్నారంటే, పిచ్చివాళ్ళారా, మనకెందుకురా, వాళ్ళు చూసుకుంటారు, అయినా మనం ఒకటి కదా, యజమాని వైపు మనం ఎందుకు పోవాలి, మనం ఒకటి, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం, మీరు అయ్యవారి రక్షణలో ఉండండి, అమ్మవారి రక్షణ నేను చెయ్యాలి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుందాం, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళ తల దూర్చొద్దు, వెళ్ళండి రా నాయన. నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే మా అమ్మ మళ్ళీ ఆజ్ఞని పంపించింది నాకు, మా అమ్మ నాకు ఆజ్ఞ ఇచ్చింది అని చెప్తున్నారు. అని చెప్పేటప్పటికీ మళ్ళీ చెప్తున్నారు, మీ యజమాని ఎందుకో అటు ఇటు ఊగులాడుతున్నాడు, చేతిలో ఏదో ఆయుధం పట్టుకోనున్నాడు, అయినా మేము బెదిరేది లేదు, ఆయన అక్కడే ఉండమను, అమ్మ చెప్పే వరకు ఆయన లోపలికి రావటానికి వీల్లేదు. బ్రహ్మవాచ ఇత్యుక్తాస్తే గణేనైవ సర్వే తే లజ్జితాగత. ఈ విధంగా యజమాని వింటూ ఉండగా ప్రమదగణాలతో మాట్లాడితే, అంటే నేరుగా స్వామితో మాట్లాడకుండా సేవకులతో మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటే తన్ని పరోక్షంగా బెదిరిస్తున్నటువంటి ఆ పిల్లవాడిని చూసి స్వామి కొంచెం బాధపడ్డారట. శ్రూయతాం సగణే సర్వే గణా సర్వే యుద్ధం యోగ్యం భవిష్యతి. నాయనా, ఓ ప్రమదగణాలారా, మీ వల్ల అవుతే చెప్పండి, లేకపోతే నేనే దిగుతా. ఏమవుతుంది, మనమేదో కొంచెం మెత్తగా ఉంటే బాగా విర్రవీగుతున్నట్టుగా ఉంది కనుక నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నా, మీకు ఓపిక ఉంటే చేయమని. వాళ్ళు కొంతసేపు అవకాశం లేక వదిలేశారు. బ్రహ్మవాచ ఇత్యుక్త్వా విభునా తేన నిశ్చయం పరమంగతా సన్నద్ధాస్తు తదా తత్ర జగ్ముః శివమందిరం గణేశోపి తథా దృష్ట్వా ఆగతాన్ గణసత్తమాన్. ఈ విధంగా శంకర భగవానుడు తన యొక్క గణాలతో చెప్పి మళ్ళీ పార్వతీ మందిరంలో ప్రవేశించడానికి మళ్ళీ వచ్చారట స్వామి. గణాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అప్పుడు గణపతి మళ్ళీ స్వామితో మాట్లాడుతున్నారు. ఆయాంతం గణపతి సర్వే శివాజ్ఞయ, ఎవరి ఆజ్ఞ అయినా సరే అమ్మవారి యొక్క ఆజ్ఞ లేకుండా ఎవరూ కూడా లోపలికి రాలేరు. అమ్మవారు ఏకాంతంగా లోపల ఉంది కనుక ఎవరిని లోపలికి పోనివ్వనని మళ్ళీ చెప్తున్నాను అన్నారట. ఇంతసేపు నేను కోపం ఎక్కువ ప్రదర్శించలేదంటే మీరు అదృష్టం అనుకోండి, మీరందరూ ఇంకా ఇక్కడ బతికే ఉన్నారంటే మీ అదృష్టం అనుకోండి. తల్లి నుంచి వచ్చినటువంటి ఆజ్ఞని నేను పాటించడమే నాకు. ఈ విధంగా దండాన్ని చేతిలో పట్టుకొని ఆ బాహువుల్ని చరుచుకుంటూ ఆ బాలగణపతి భయపెడుతున్నారట ఉన్నవారినందరినీ. అథదేవి సుతో వీర సంగృహ్య పరిజంభ్రువ. పెద్దగా పరిగా అనేటువంటి ఆ కర్రను తీసుకున్నట్ట స్వామి శివుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాట. యుద్ధం చేద్దాం. తేషాం మధ్యేతు కస్వైవం సంగ్రామే సముఖోస్థిత. సింహాన్ని చూసి మృగం ఎట్లా భయపెడుతుందో అట్లా భయపెడదామని చూసి స్వామి మీదికి దూకుతున్నట్ట ఆ బాలుడు. శంకరుడు లోకహితాన్ని చూసి అనుకుంటున్నారట, నవ్వుకుంటున్నాడు. గిరిజాపతి అయినటువంటి పరబ్రహ్మ నవ్వుకుంటూ ఆ పిల్లవాడితో అన్నారు, బ్రహ్మన్ శృణు మమద్వారి ఏక సమాస్థిత మహాబలో ఇష్టివేష. శంకర్ల వారు అంటున్నారు, నాయనా, నీ చేతిలో ఉండేటువంటి కర్ర ఉందే, ఆ కర్ర పెట్టుకొని బెదిరిస్తున్నావు కదా, ఈ కర్ర ఎంత ఉంటుంది, నిన్ను ఎంత అడ్డుకుంటుంది? నన్ను కర్ర అడ్డుకునేదా? లేదు, నా చేతిలో ఉండే త్రిశూలం ఎట్లాంటిది, ఎంతోమంది రాక్షసుల్ని సంహరించిన వాడిని నేను, త్రిపురాసుర సంహారం కూడా చేసినటువంటి ఈ త్రిశూలం నాయన. కనుక ఇప్పుడు నీ బలాన్ని నువ్వు ఎక్కువగా అంచనా వేసుకుంటున్నావు. ఇత్యాకర్ణ ప్రభోర్వాక్యం. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలు వచ్చారట రక్షిద్దామని, అయినా ఎవరూ ఏం చేయలేకపోయారట. ఏతస్మిన్ అంతరే జగదంబ. ఈ విధంగా గణపతి ప్రారంభించారట. గణపతికి కోపం వచ్చింది. గణపతికి కోపం వచ్చి కాలు నేల మీద అదిమి కొట్టాట. వెంటనే యుద్ధాన్ని ప్రారంభించారు. ఎప్పుడైతే బాలుడైనటువంటి వాడు మహావీరుల్లాగా తన యొక్క చేతిలో ఉండేటువంటి ఆయుధాన్ని కర్రనే పరిగా అనేటువంటి ఆయుధంలాగా చేసుకొని ఆ కర్రని జలిపిస్తున్నారో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారట. ఆ స్వామి ఏం చేస్తున్నారట, కొట్టడం ఇష్టం లేకుండా బాలగణపతి కర్రతో బెదిరిస్తూ హెచ్చరిస్తూ పొండి ఇక్కడి నుంచి తరం అని వెళ్ళిపోయారట. యాహి అన్నారట. లీలాపండితుడైనటువంటి శివభగవానుడు ఆ పిల్లవాడిని చూసి ఇదంతా ఆలోచించి చిరాకు వేసి ఇంకా కోపం ప్రదర్శించాలనుకుంటున్నారు.
నేను కనుక ఇంకా ఉపేక్షిస్తే ఈ పిల్లవాడు ఇంకా విపరీతంగా ప్రవర్తించేటట్టు ఇంద్రాదికాన్ దేవగణాన్ షణ్ముఖస్థపరాణ ఇంద్రుడు మొదలైనటువంటి దేవగణమంతా కూడా వచ్చి పిశాచగణము భూతప్రేత పిశాచాలు వచ్చినా కూడా భయపడలేదట. శివాజ్ఞని ఇంతమంది వింటున్నారు కానీ బాలుడు వింటలేదని చెప్పి కోపం వచ్చి ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నారట. అన్ని వైపులో అందరూ చూస్తున్నప్పుడు స్వామి నయాంతం బ్రహ్మణోపి ఇంకా ఏతస్మిన్ అంతరేదేవి ఈ విధంగా జగన్మాత లోపలే ఉందట. అప్పుడు స్వామి ఆ బాలుడి యొక్క శిరస్సుని ఉత్తరించారట కోపంతో. ఏతస్మిన్ అంతరేదేవి జగదంబ నిబోధన. అమ్మవారు ఆ విషయాన్ని చూసిందట. ఆయుధాలు చేతిలో పట్టుకొని అందరూ కూడా పారిపోయారు. పరమాత్మ చేసినటువంటి ఈ కార్యక్రమానికి మహాదివ్యమైనటువంటి ఆయుధాన్ని పరమాత్మ ముక్కంటి అయినటువంటి ఆ పరమాత్మ విష్ణుమూర్తి వాళ్ళందరూ చూస్తూ హాహాకారాలు చేస్తున్న సందర్భంలో ఆ పిల్లవాడి యొక్క శిరస్సుని ఉత్తరించారట. చాలా యుద్ధం జరిగిందన్నారు. ఇంద్రుడు సహాయానికి వచ్చాట, బ్రహ్మదేవుడు సహాయానికి వచ్చాట, విష్ణుమూర్తి కూడా సహాయానికి వచ్చాట. ఎవరికి? శంకరుడు పక్షాన యుద్ధం చేయడానికి. ఆ ఒక్క బాలుడితో ఎవరూ యుద్ధం చేయలేకపోయారట. ఇది ఆ సమయంలో మోహం కలిగించారట పరమాత్మ. అందరికీ కూడా మోహానికి ఇదంతా కూడా పరమాత్మ మోహంతో చేస్తున్నటువంటి పని. ఎంత చేసినా కూడా ఆ పిల్లవాడు గట్టిగానే ఉన్నట్ట. శూలాన్ని పట్టుకొని స్వామి అతని మీదికి దూకి ఆ విధంగా అతని యొక్క త్రిశూలం పతితం హిత్వా ఈ విధంగా పరమాత్మ తన యొక్క పినాకమనేటువంటి ధనస్సు త్రిశూలము శివపరమాత్మ త్రిశూలాన్ని ఆ తర్వాత పినాకమనేటువంటి ధనస్సుని పట్టుకొని ఆ గణపతికి సంబంధించినటువంటి విషయాన్ని చేశారట. ఈ అవకాశాన్ని పరమాత్మ తీసుకొని శూలంతో అతని యొక్క శిరస్సు ఉత్తరించిన తర్వాత అందరూ కూడా బాధపడ్డారట. బ్రహ్మాది దేవతలంతా కూడా భయపడిపోయారట. బ్రహ్మన్వద మహాప్రాజ్ఞ తద్వృత్తం అఖిలే శృతి కిమకార్షీన్ మహాదేవి శ్రోతమిచ్చామి తత్వతః. ఈ విధంగా ఎప్పుడైతే ఆ బాలుడి యొక్క శిరస్సు ఉత్తరించబడిందో పరమాత్మ చేత వెంటనే అందరూ కూడా దుఃఖం పొందారట. పరమేశ్వరుడు కూడా ఆ పిల్లవాడిని చూసి దుఃఖపడ్డాట. అయ్యయ్యో ఇంత పొరపాటు జరిగిందా అని పరమాత్మ కూడా అనుకున్నారట. ఈ విషయాన్ని జయా విజయ అనేటువంటి చెలికత్తెల లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి విషయాన్ని చెప్పారట. వెంటనే అమ్మవారు బయటకు వచ్చింది. మత్సుతో నాసిత్ వెంటనే అంటోంది, దేవతలు దేవగణాలు ప్రమదగణాలు అందరూ చూస్తూ ఉండగా నా కుమారుడికి నాశనం కలిగినప్పుడు మీరందరూ కూడా ఎవరైతే చూస్తూ ఉన్నారో వీరందరూ నశిస్తారు పొమ్మంది. వెంటనే అమ్మవారి యొక్క మనస్సులో నుంచి శక్తులు వచ్చాయట. వేల మంది శక్తులు బయటకు వచ్చాయట. కోపించిందట అమ్మ. లక్షల సంఖ్యలో శక్తులన్నీ కూడా అమ్మవారి యొక్క శక్తి స్వరూపణలన్నీ బయటకు వచ్చినాయట. ఆ తర్వాత దేవతలందరూ ప్రార్థించారు. ఆ దేవతల యొక్క ప్రార్థనతో అమ్మవారు ప్రసన్నమైందట. ఒకటే కండిషన్ పెట్టింది, పోయిన పిల్లవాడు తిరిగి బతకాలి, నాకు వేరే కోరికలు ఏం లేవు. నేను ఏ సంకల్పం చేత అయితే పిల్లవాడికి ప్రాణప్రతిష్ఠ చేశానో ఆ పిల్లవాడి యొక్క ప్రాణము ఈ విధంగా అని చెప్పి ఆ తర్వాత చెబితే అప్పుడు స్వామి చెప్పారట, ఉత్తర దిక్కుగా వెళ్ళండి, ఉత్తర దిక్కుగా ఏ జంతువు అయితే కనబడుతుందో ఆ జంతువు యొక్క శిరస్సును తీసుకొస్తే నేను సంకల్పంగా అతనికి ప్రాణప్రతిష్ఠ చేస్తా అన్నారు. ఈ రకంగా గిరిజాదేవిని సంతోషపెట్టడానికి పరబ్రహ్మ యావచ్చ గిరిజాదేవి కృపాం వై కరిష్యతి తావన్నైవ సుఖం. అమ్మవారిని ప్రార్థించి, అమ్మ మమ్మల్ని ఎందుకు శపిస్తావంటే నాకు సంబంధమే లేదు, నా పిల్లవాడు బతికే వరకు నా శాపం అమల్లో ఉంటుంది అనేటప్పటికి లోకమంతా ప్రళయం వచ్చిందట. ఋషులందరూ కూడా అమ్మవారికి ప్రార్థించారు. జగదంబ నమస్తుభ్య, శివావైతే నమోస్తుతే, చండికాయై నమస్తుభ్యం, కళ్యాణైతే నమోస్తుతే, ఆదిశక్తి త్వమేవావహ అని అమ్మవారిని ప్రసన్నం కమ్మంటే అమ్మవారి కండిషన్ పెట్టిందట, నా పిల్లవాడు నాకు కావాలంటే అప్పుడు ఉత్తర దిక్కుగా వెళ్ళండని స్వామి ఆ రకంగా తెచ్చారట. ఆ గజశిరస్సును తెచ్చారట. గజశిరస్సును తెచ్చి ఉత్తర దిక్కుగా వెళ్ళినప్పుడు ప్రథమం మిలిత, మొట్టమొదటగా ఏ జంతువు అయితే కలిసిందో ఆ జంతువు యొక్క శిరస్సును తీసుకురమ్మంటే ఆ రకంగా ఆ శిరస్సును తెచ్చి స్వామికి అర్పిస్తే స్వామి తీసుకొచ్చి ఆ పిల్లవాడికి మొండానికి అతికిచ్చారట. అప్పుడు వెంటనే తన యొక్క కృపాదృష్టితో పిల్లవాడిని చూస్తే పిల్లవాడు అందంగా బయటికి కనబడ్డాట. ఈ విధంగా గజము శిరస్సుగా కలిగాడు కనుక గజాననుడు అన్నారు. సంకల్పమాత్రం చేతనే పరమాత్మ ఈ విధంగా ఆ గణపతిని ఉత్పన్నం చేశారు అని చెప్పారు. ఇది గణపతికి సంబంధించినటువంటి ఉత్పన్నమండి. తజ్జలస్పర్శ మాత్రేణ విద్యుత్. ఎప్పుడైతే పరమాత్మ గజశిరస్సుని ఇట్లా ముట్టుకున్నారో కాంతితో వెలిగిందారట. భాగ్యవంతుడయ్యాట.
చాలా అందంగా ఉన్నట్టు. ఇదివరకు కంటే అమ్మవారు సృష్టించిన ఆకారం కంటే కూడా గజముఖం కలిగినటువంటి స్వామి ఇంకా అందంతో ప్రకాశించారట. గజవక్త్ర సురక్త సింధూరం, మనకి ముఖం మీద సింధూరం కనబడుతుంది చూసారా, ఆ గజశిరస్సును పెట్టి స్వామి అట్లా ఒకసారి స్పృశించినప్పుడు అతని ముఖమంతా కూడా సింధూరవర్ణ శోభితమైందట. అతి సుందరుడుగా కనబడ్డాట. గజవక్త్ర సురరక్త ప్రసన్న వదనాచ్యుత శుభ్రతో లలితాకృతి తం దృష్ట్వా జీవితం బాలం శివాపుత్రం మునీశ్వరం. ఈ విధంగా పిల్లవాడు తిరిగి జీవితం పొందగానే పార్వతీదేవి ఆనందపడి అందరినీ కూడా ఆశీర్వదించిందట. ఈ విధంగా తన పిల్లవాడు పునర్జీవితం పొందినందుకు అమ్మవారు అనంతంగా ఆనందపడింది. ఆ తర్వాత పరమాత్మకు సంబంధించినటువంటి అనంతరమైనటువంటి లీలలు, ఎందుకంటే ఆ తర్వాత కార్యక్రమం ఉంది కనుక రేపు సకాలంగా 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది కనుక 6 గంటలకు సక్రమంగా ప్రారంభిస్తాం. రేపటి కథ రేపు వివరిస్తా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సन्तు నిర్భయా అపుత్రాः పుత్రిణः సन्तు పౌత్రిణः సन्तు. అధనాः సధనాः సन्तు జీవంతు శరదాం శతం.